కాశ్మీర్ కోసం ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి యుద్ధం గురించి మీకు తెలుసా? ఇప్పుడు నేను మీకు అది వివరిస్తాను. అక్టోబర్ 22, 1947 పాకిస్తాన్ తన ఆర్మీని పంపిస్తుంది కాశ్మీర్ని తనలో కలుపుకోవడానికి. వాళ్ళు బర్ముల్లాను ఆక్రమిస్తారు. అక్కడి నుంచి శ్రీనగర్ని ఆక్రమించుకోవడానికి ముందుకు బయలుదేరుతారు. కాశ్మీర్ని కాపాడుకోవడం కోసం మహారాజా హరి సింగ్ ఇండియన్ సహాయం కోరుతారు. అలాగే కాశ్మీర్ని ఇండియాలో కలుపుకోవడం కోసం అక్టోబర్ 26న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ అనే అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేస్తారు. అగ్రిమెంట్ సైన్ చేసిన కొద్ది గంటల్లోనే ఇండియా తన ఆర్మీని శ్రీనగర్కి పంపిస్తుంది. లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ రాయ్ మరియు జనరల్ కరియప్ప లాంటి గొప్ప యోధుల ఆధ్వర్యంలో ఇండియా పాకిస్తాన్ ఆర్మీని ఓడించి జమ్మూ అండ్ కాశ్మీర్ని కాపాడుతుంది. యుద్ధం గెలిచిన తర్వాత మనం జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో కలిపేసుకోవచ్చు. కానీ అప్పటి భారత ప్రధాని నెహ్రూ గారు ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ దగ్గరికి తీసుకువెళ్తారు. 1949లో యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తుంది. పాకిస్తాన్కి కాశ్మీర్లో 30%, ఇండియాకి 70% పంచుతుంది. ఆ రోజు నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం వల్ల రెండు దేశాలు ఇప్పటికీ యుద్ధం చేస్తూనే ఉన్నాయి కాశ్మీర్ కోసం. ఇదే మిత్రులారా కాశ్మీర్ కోసం జరిగిన మొదటి యుద్ధం. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.